అప్డేట్స్ చూద్దాం. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస కుంభకోణాలు బయటపడటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. పరకామణి చోరీ, కల్తీ సరఫరా వంటి ఘటనలు మరొక ముందే ఇప్పుడు పట్టు సాలువాల కొనుగోలులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారికి విరాళాలు ఇచ్చే దాతలు వీఐపీలకు అందించే మల్బరీ పట్టు సాలువాలకు బదులుగా ఓ సంస్థ 10 ఏళ్లుగా 100% పాలిస్టర్ సాలువాలను సరఫరా చేసినట్లు టీటీడీ విజిలెన్స్ తనిఖీలో తేలింది. శ్రీవారిని దర్శించుకునే దాతలు వీఐపీలకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి పట్టు సాలువాతో సత్కరించడం ఆనవాయితీ. దీనికోసం టీటీడీ ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి పట్టు సాలువాలను కొనుగోలు చేస్తుంది. అయితే నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థ 2015 నుంచి టెండర్ దక్కించుకుని సాలువాలు సరఫరా చేస్తుంది. ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ సాలువాల నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నిర్దిష్టమైన బరువు, పరిమాణంలో సాల్వాలు నెయ్యాలి. వాటిపై ఓం నమో వెంకటేశాయ అనే అక్షరాలతో పాటు శంకుచక్ర నామాలు ఉండాలి. కానీ సరఫరా అయిన సాలువాలు పూర్తి పాలిస్టర్ తో ఉన్నాయని తేలింది. కేవలం 350 నుంచి 400 విలువ చేసే ఈ నాసిరకం సాలువాలకు ఒక్కొక్కటి 1389 చొప్పున టీటీడీకి విక్రయించి సంస్థ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస కుంభకోణాలు బయటపడటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పరకామణిలో చోరీ, కల్తీ సరఫరా వంటి ఘటనలు మరొక ముద్దే ఇప్పుడు పట్టు సాలువాల కొనుగోలులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారికి విరాళాలు ఇచ్చే దాతలు వీఐపీలకు అందించే మల్బరీ పట్టు సాలువాలకు బదులుగా ఓ సంస్థ 10 ఏళ్లుగా 100% పాలిస్టర్ సాలువాలను సరఫరా చేసినట్లు టీటీడీ విజిలెన్స్ తనిఖీలో తేలింది. శ్రీవారిని దర్శించుకునే దాతలు వీఐపీలకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి పట్టు సాలువాతో సత్కరించడం ఆనవాయితీ. దీనికోసం టీటీడీ ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి పట్టు సాలువాలను కొనుగోలు చేస్తుంది. అయితే నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థ 2015 నుంచి టెండర్ దక్కించుకునే సాలువాలు సరఫరా చేస్తుంది. ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ సాలువాలు నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నిర్దిష్టమైన బరువు, పరిమాణంలో సాలువాలు వాటిపై ఓం నమో వెంకటేశాయ అనే అక్షరాలతో పాటు శంకుచక్ర నామాలు ఉండాలి. కానీ సరఫరా అయిన సాలువాలు పూర్తి పాలిస్టర్ తో ఉన్నాయని తేలింది. కేవలం 350 నుంచి 400 విలువ చేసే ఈ నాసిరకం సాలువాలకు ఒక్కొక్కటి 1389 చొప్పున టీటీడీకి విక్రయించి సంస్థ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్. ఈరోజు తీసుకుంటే తిరుమలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కామ్ల రూపంలో బయటపడేటువంటి అంశాలైతే చూస్తున్నాము. దీని పట్ల భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినేటువంటి విధంలో గతంలో నుంచి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయాల్లో ఇట కల్తీ లడ్లు నెయ్యి కావచ్చు, అలాగే పరకామణి కుంభకోణం కావచ్చు. ఈ రోజు తీసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైతే విఐపీలు వస్తారో వీళ్ళు వేద ఆశీర్వచనం టికెట్ తీసుకుని స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఆలయ ప్రాంగణం లోపలే రంగనాయక మండపం వద్ద వారికి ఆశీర్వచనం చేసి అర్చకులు
తీర్థ ప్రసాదాలు అందజేసి అలాగే వాళ్ళకి ఈ యొక్క స్వామివారి ఓం నమో వెంకటేశ్వరాయ అనేది శంకుచక్రాల నామంతో ఉన్నటువంటి కండువా పైనేసేటువంటి పరిస్థితి ఉండేది గతంలో నుంచి. అయితే ప్రస్తుతానికి దీని మీద దృష్టి సారించినటువంటి టీడీడీ పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు అయితే ఈ యొక్క కండువాల నాణ్యత పైన దృష్టి పెట్టారు. అయితే 2015 నుంచి నగరికి సంబంధించినటువంటి ఒక ప్రైవేటీకరణ సంస్థకు ఈ యొక్క కండువాలన్నీ కూడా ఆర్డర్ ఇవ్వడం 2025 ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అయితే వాళ్ళు ఇస్తున్నటువంటి దాంట్లో ఏమాత్రం పట్టు లేదని మాత్రం పూర్తిగా విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం దీనికి పాలిస్టర్ యూజ్ చేస్తున్నటువంటి క్లాత్, నాసిరకమైనటువంటి క్లాత్ ను స్వామివారికి సమర్పించే ఈ యొక్క వస్తున్నటువంటి భక్తులకు పట్టు వస్త్రం అని చెప్పి వాళ్ళకి పాలిస్టర్ క్లాత్ వేయడం ఈ రోజు ఈ యొక్క విషయం వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తిగా విచారణ కూడా కొనసాగించాలన్నారు. ఎందుకంటే ఈ విఆర్ఎస్ కంపెనీకి ఇచ్చినప్పటి నుంచి మొదటి నుంచి కూడా 100 రూపాయల నుంచి ఇప్పుడు ప్రస్తుతం 300 వరకు కూడా ఈ యొక్క కొనుగోలు అనేది చేస్తున్నటువంటి పరిస్థితుల్లో టీటీడీ ఉన్నటువంటి అధికారులు చేశారు గతంలో నుంచి 2015 నుంచి. దానికి సంబంధించి భక్తులు వస్తున్నటువంటి వాళ్ళ దగ్గర 1400 రూపాయలు వసూలు చేశారు. దాదాపు 2015 నుంచి 20 సంవత్సరం ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే 54 కోట్ల వరకు దీంట్లో స్కామ్ జరిగిందని కూడా వెల్లడవుతుంది. దీనికి ఉన్నతాధికారులకు ఇచ్చి దీని మీద పూర్తి విచారణ జరిపించాలని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరడం జరిగింది. అంటే ఈ గతంలో జరిగినటువంటి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఆశీర్వచన టికెట్లు ఇచ్చారు, ఎంతమంది ఆశీర్వచనం పొందారు అనేటువంటి లిస్టు కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద పూర్తిగా అప్పట్లో ఉన్నటువంటి అధికారులు, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి దీన్ని వెలుగులో చూసేటువంటి విషయం తొందరలో దీని మీద ఒక నివేదిక ఇవ్వాలని కూడా బిఆర్ నాయుడు కోరడం జరిగింది. శ్రేయ, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.